న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. మండలం పటవల గ్రామంలో 1,68,00,000తో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను బుధవారం స్థానిక కూటమి నాయకులు పరిశీలించారు. మండలం పటవల గ్రామంలో 1,68,00,000తో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను బుధవారం స్థానిక కూటమి నాయకులు పరిశీలించారు. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం పటవల గ్రామం నుండి మంజూరు వెళ్లే రహదారి గోతులమయమై ఉండటం వల్ల ప్రయాణికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. సమస్యను ప్రభుత్వ విప్ ముమ్మిడివరం నియోజకవర్గం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించిన ఆయన 1,68,00,000 మంజూరు చేశారని నీటి సంఘం అధ్యక్షులు మంజేరు, డీసీ వైస్ చైర్మన్ కొత్తూరు కాశీ అన్నారు. ఆయనతో పాటు కూటమి నాయకులు గోపాలం, దగ్గేటి అవినాష్, గుండునల్లి శ్రీనివాస్, కొటికెలపూడి బాబీ, బ్రోణం శ్రీనివాస్, కార్యదర్శి రామరాజు సిబ్బంది ఉన్నారు. తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీ సీతారాంపురం గుడ్డువాణి తూము సెంటర్లో గల ధూళిపూడి చంద్రశేఖర్ రొయ్యల మేత బస్తాలు వేయడానికి అద్దెకు తీసుకున్న బొచ్చు లక్ష్మీనారాయణ డాబాపై సుమారు 35 నుండి 40 సంవత్సరాల వయసు కలిగి గుర్తుపట్టని మగ శవంపై ఎర్రటి రంగుపై నల్ల రంగు డిజైన్ కల టీషర్టు, నలుపు రంగు ప్యాంటు కలిగి ఉన్నాడని విఆర్ఓ శ్రీవల్లి అలివేలు మంగ ఇచ్చిన ఫిర్యాదుపై కోరంగి పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఆర్ శివప్రసాద్ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని కాకినాడ జీజీహెచ్ కు తరలించారు. చనిపోయిన అసామి యొక్క ఆచూకీ తెలిసిన వారు కోరంగి పోలీస్ వారిని సంప్రదించవలసిందిగా తెలియపరిచారు. తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీ సీతారాంపురం గుడ్డువాణి తూము సెంటర్లో గల ధూళిపూడి చంద్రశేఖర్ రొయ్యల మేత బస్తాలు వేయడానికి అద్దెకు తీసుకున్న బొచ్చు లక్ష్మీనారాయణ డాబాపై సుమారు 35 నుండి 40 సంవత్సరాల వయసు కలిగి గుర్తుపట్టని మగ శవంపై ఎర్రటి రంగుపై నల్ల రంగు డిజైన్ కల టీషర్టు, నలుపు రంగు ప్యాంటు కలిగి ఉన్నాడని విఆర్ఓ శ్రీవల్లి అలివేలు మంగ ఇచ్చిన ఫిర్యాదుపై కోరంగి పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఆర్ శివప్రసాద్ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని కాకినాడ జీజీహెచ్ కు తరలించారు. చనిపోయిన అసామి యొక్క ఆచూకీ తెలిసిన వారు కోరంగి పోలీస్ వారిని సంప్రదించవలసిందిగా తెలియపరిచారు. జిల్లా పత్తిపాడు నియోజకవర్గం పత్తిపాడులో వరుపుల రాజా 3వ వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు సాయి తర్షిత్ తో కలిసి పత్తిపాడులో ఉన్న వరుపుల రాజా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన కూటమి నాయకులు, రాజన్న అభిమానులు. జిల్లా పత్తిపాడు నియోజకవర్గం పత్తిపాడులో వరుపుల రాజా 3వ వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు సాయి తర్షిత్ తో కలిసి పత్తిపాడులో ఉన్న వరుపుల రాజా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన కూటమి నాయకులు, రాజన్న అభిమానులు భారీగా చేరుకున్న అనంతరం పత్తిపాడు అంబేద్కర్ జంక్షన్ లో పత్తిపాడు ప్రజల గుండె చప్పుడు దివంగత నేత వరుపుల రాజా 3వ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే ముఖ్య అనుచరులు సిబిఎన్ కోఆర్డినేట్ యాల జగదీష్, కొమ్ముల కన్నబాబు, అంబటి బుజ్జి, షెట్టుబత్తుల వీరబాబు, వెలుగుల నాని రాజా చిత్రపటానికి నివాళులర్పించి వాళ్ళ ఆధ్వర్యంలో వరుపుల రాజా వేదవాడి ఆకలి తీర్చడమే ఆయన ఆశయ సాధనలో భాగంగా వేల మందికి అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేసి ఆయన తనయుడు వరుపుల సాయి తర్షిత్ చేతుల మీదుగా వృద్ధులకు, విడో స్త్రీలకు చీరలు అందజేశారు. ఈ ఘన నివాళులు అర్పించి 1500 మందికి పైగా భారీ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేసిన రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వెన్నా శివ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వడ్డించిన కూటమి నాయకులు సిబిఎన్ కోఆర్డినేట్ యాళ్ల జగదీష్, కీర్తి, వెంకట సుభాష్, కృష్ణమూర్తి, సాధన, లక్ష్మీ బాబు, రౌతు రమణ, ఎర్రబొత్తుల గోవిందునాయుడు, చీకట్ల నాని, గంటా బాలుదొర తదితరులు పాల్గొన్నారు. పేదవాని ఆకలి తీర్చడానికే పరితపిస్తూ అసూలు బాసిన మా అభిమాన దివంగత నేత వరుపుల రాజా వర్ధంతి సందర్భంగా పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేయడం సంతృప్తి ఇచ్చిందని వెన్నా ఈశ్వరుడు, ఆయన అభిమానులు అన్నారు. Ready?
జిల్లా పెద్దపురం దర్గా సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగింది. జిల్లా పెద్దపురం దర్గా సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగింది. దర్గా సెంటర్ చేపల మార్కెట్ వెనుక గల చెక్కల దుకాణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చూసుకోండి కింద ఈ మేకలు అయ్యింది. పెట్టుబడి ఎవరిని ప్రాణ నష్టం రాలేదండి. 2 కర్మగారులు పంచాయతీ 2 చెట్లు అండి, 2 వాండర్స్ అని చెప్పి కొట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం గ్రామంలో ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ 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 విశ్వేశ్వర అన్నపూర్ణ కనకదుర్గ అమ్మవారి 101వ వార్షిక మహోత్సవం మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. కొట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం గ్రామంలో ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ 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 విశ్వేశ్వర అన్నపూర్ణ కనకదుర్గ అమ్మవారి 101వ వార్షిక మహోత్సవం మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ మహోత్సవ కార్యక్రమాలను ఉద్దేశించి ఆలయ కమిటీ మెంబర్ గణపవరం సొసైటీ చైర్మన్ గన్నెన సూర్యచంద్రరావు మాట్లాడుతూ ఎంతో ప్రసిద్ధి చెందిన కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశామని, అందరి కోరికలు తీర్చే తల్లిగా మా గ్రామంలో వెలిసారని, అమ్మవారి ఆశీస్సులు మా గ్రామానికి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ దర్శనానికి వచ్చే భక్తులందరికీ అమ్మవారి తరపున ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ప్రతి సంవత్సరం అమ్మవారికి సమర్పించే లడ్డు శ్రీ భక్తాంజనేయ స్వీట్ గుబ్బల రాంబాబు 2009 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం అమ్మవారికి లడ్డు ఏర్పాటు చేయడం జరుగుతుందని, అలాగే ఈ సంవత్సరం 30 కేజీల లడ్డు అమ్మగారికి సమర్పించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మెంబర్ వనమర్తి భీమేశ్వరరావు పాల్గొన్నారు. నాకు తెలిసి అమ్మవారి గుడి చరిత్ర అండి 14వ శతాబ్దం నుంచి లిటరరీ కాలం నుంచి కూడా ఈ గుడి ఇక్కడ ఉండేదండి. నాకు 62 సంవత్సరాలండి. ప్రస్తుతానికి 40 సంవత్సరాల నుంచి కూడా నేను ఈ కమిటీలో పాల్గొనటం, కార్యక్రమంలో పాల్గొనటం చేస్తూ ఉంటానండి. అప్పటి నుంచి కూడా భక్తులకి ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా కమిటీలో ఉంటూ మేము చేస్తున్నామండి. ఇప్పుడు చిన్న గుడి కింద ఉండేదండి యాప్ సెట్ కాడ. లాస్ట్ ఇయర్ ప్రజల దగ్గర విరాళాలు పోజేసి గుడి ఏర్పాటు చేసామండి పెద్ద గుడి కింద. భక్తులు కూడా మ్యూజికల్ లైట్లు కానీ, మధ్య శలివేంద్రాలు కానీ, భోజనాలు కూడా ఏర్పాటు చేసామండి. రోడ్డు మీద మేము సొంతంగా పెడతామండి, కమిటీతో సంబంధం లేకుండా నా ఆధ్వర్యంలో 4 సంవత్సరాల నుంచి భోజనాలు పెడతామండి.
రోజు 300-400 మందికి పెడుతున్నామండి. భక్తులకి వచ్చి వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి ఇబ్బంది లేకుండా. అలాగే 5వ రోజు కూడా అన్న సంతర్పణ పెడుతున్నామండి. ఓ రైతులు పెద్ద లక్ష్మణ్ ఇక్కడ ఏ అసౌకర్యం కలగకుండా అందరికి కూడా బాగా చూస్తున్నామండి. ప్రోగ్రాంలు కూడా మంచి ప్రోగ్రాంలు పెడుతున్నాం. ₹1,00,000 ప్రోగ్రాంకి వచ్చి సుమారు అది పెడుతున్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం.